యాడికి క్రైస్తవ కూడిక గృహ సంఘ సభ్యులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు. సహోదరులారా, నెలలో మొదటి గురువారము ఉపవాస ప్రార్థన గనుక మీ పనులు, ప్రయత్నములు, కార్యములు ముగించుకొని మీతో పాటు మీ పొరుగు వారిని కూడా తీసుకుని రావాల్సిందిగా మనం చేయొచ్చు. కొద్ది నిమిషాలలో ఈ కూడిక ప్రార్థన ప్రారంభించబడిన కనుక మీరు త్వరపడి సిద్ధపడి రావాల్సింది. యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. సహోదరులారా, ఈ కూడికను ప్రార్థన ప్రారంభం చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ నామములో యేసు ప్రభువా, పగటి కాలమంతా మీరు కాపాడారు, ఈ రాత్రి బహుమానంగా ఇచ్చారు. జరుగుతున్న ఈ కోరికను మీరు దీవించండి, అనేకులు నడిపించండి. యాడికి క్రైస్తవ కూడిక గృహములో నెలలో మొదటి గురువారం ఉపవాస కూడిక గనుక అనేకులు నడిపించండి. ఈ కార్యక్రమం అంతటిలో ఆది అంతం అధ్యక్షత వహించి మీరు మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ ప్రారంభం చేయుచున్నాం తండ్రి, ఆమేన్. సహోదరులారా, పరిశుద్ధ గ్రంథము నుండి 2వ దినవృత్తాంతములు 13వ అధ్యాయము 10వ వచనము నుండి ప్రారంభం. యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, మేము ఆయనను విసర్జించిన వారము కాము. అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయు యాజకులై ఉన్నారు. లేవీయులు చేయవలసిన పనులు లేవీలే చేయుచున్నారు. వారు ఉదయ అస్తమయముల యందును యెహోవాకు దహన బలులు అర్పించుచు, సుగంధ ద్రవ్యములతో ధూపం వేయుచు, పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుచు, బంగారు దీపస్తంభమును ప్రమిదలను ప్రతి సాయంత్రమును ముట్టించుచు వచ్చుచున్నారు. మేము మా దేవుడైన యెహోవా ఏర్పరిచిన విధులను బట్టి సమస్తమును జరిగించుచున్నాము గాని మీరు ఆయనను విసర్జించిన వారైతే ఆలోచించుడి. దేవుడే మాకు అధిపతి అయి ఉన్నాడు. మీ మీద ఆర్భాటము చేయుటకు బూరలు పట్టుకొని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. ఇశ్రాయేలు వారలారా, మీ దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకుడి. ఒకవేళ చేసినను మీరు జయము పొందరు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నెలలో మొదటి గురువారము ఉపవాస కూడిక గనుక ఈ విధంగా పాటల ద్వారా నిన్ను స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరిచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. కొద్దిసేపు నీ వాక్యమును ధ్యానిస్తుండగా యంత్ర శబ్దం ధర ఎందరైతే వింటున్నారో ఆకర్షించండి. మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు గనుక మరుగుపరిచి నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ధర ఎందరైతే వింటున్నారో ఆకర్షించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనము గత బుధవారమున లేవీయులను గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేశాం.
లేవీయులు దేవుని స్తుతించువారు. లేవీయులు నావారై ఉన్నారు. లేవీయులను దేవుడు ఇశ్రాయేలు నుండి ప్రత్యేకపరుచుకున్నాడు. లేవీయులు దేవుని మందిరములో నిషిద్ధమైన వస్తువులను తొలగించారు. లేవీయులు తమను తాము ప్రతిష్ఠించుకున్నారు. లేవీయులు వంతుల ప్రకారము ప్రభు పని జరిగించారు. ఇశ్రాయేలీయుడు తన జీవితంలో చేసిన మేళ్లను బట్టి తనతో పాటు లేవీయులతో సంతోషించాలి అని గత బుధవారమున మనం ధ్యానం చేశాం. ఇప్పుడు రెండవ భాగములో నెహెమ్యా గ్రంథములో లేవీయులు మరి మనకు అనేక మార్లు కనపడతారు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనం. లేవీయులైన యేషువ, కద్మీయేలు, బాని, వషబ్నయు, షెరబ్యయు, ఓదీయయు, షెబన్య, పెతహియ అనువారు నిలబడి నిరంతరము మీకు దేవుడై ఉన్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఇలాగూ స్తోత్రము చేసిరి. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక. నీవే అద్వితీయుడైన యెహోవా. నీవే ఆకాశమును, మహాకాశములను, వాటి సైన్యమును, భూమిని, దానిలో ఉండున అంతటిని, సముద్రమును, వాటిలో ఉండున అంతటిని సృజించి వాటన్నిటిని కాపాడుచున్నావు. ఆకాశ సైన్యము నీకు నమస్కారము చేయుచున్నది. లేవీయులు వారు దేవుని స్తుతించుటలో, గత రాత్రి కూడా మనం ధ్యానం చేసాం కదా, వారు దేవుని స్తుతించుటలో ప్రథమ స్థానములో ఉన్నారు. 118వ కీర్తన 28వ వచనములో రాజైన దావీదు ఏమంటాడంటే, దేవా నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరచుచున్నాను. రాజైన దావీదు దేవుని స్తుతిస్తున్నాడు. ఒక నిర్ణయంతో కూడిన ఒక మాట మనకు దొరుకుతూ ఉంది. నీవు నా దేవుడవు. ఏమంట? నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు నా దేవుడవు, నేను నిన్ను ఘనపరిచెదను. సమూయేలు గ్రంథములో అన్నాడు కదా, నన్ను ఘనపరుచు వానిని నేను వానిని ఘనపరుచుచున్నాను అనే మాట మనం చూస్తాం. 91వ కీర్తనలో కూడా ఉంది కదా, అతడు నన్ను ఘనపరుచుచున్నాడు గనక నేను అతని తప్పించి నేను అతన్ని ఘనపరిచెదను అంటున్నాడు. కనుక దావీదు దేవుని స్తుతించుటలో, దేవుని ఘనపరచుటలో, దేవుని మహిమపరచుటలో నిక్కచ్చిగా సవాలుగా నీవు నా దేవుడవు అంటున్నాడు. విశ్వాసి జీవితంలో కూడా ప్రభును స్తుతించుటలో
వెనకాడకూడదు. యెషయా గ్రంథం 25వ అధ్యాయము 1వ వచనము కూడా ఇలాంటి మాట మనకు అక్కడ దొరుకుతుంది. యెహోవా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను, నీవు అద్భుతములు చేసితివి, నీవు అద్భుతములు చేసితివి. అవునైనా నా జీవితమే ఒక వింత అన్నాడు దావీదు. అనేకులకు నేను ఒక వింతగా ఉన్నాను అన్నాడు. ఏం ఆశ్చర్యం! ఎక్కడో గొర్రెలు గాయచున్న నన్ను తీసుకొచ్చి దేవుడు ఇశ్రాయేలీల సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇది ఒక అద్భుతం. ఇది ఒక గొప్ప కార్యము. నువ్వు అద్భుతములు చేసితివి, నీవే నా దేవుడవు. విశ్వాసీ జీవితములో కూడా ప్రతి పరిస్థితులలో దేవుని స్తుతించుటల విశ్వాసి వెనకాడకూడదు. రెండవది, లేవీయులు ప్రార్థనలో ఉన్నారు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 4వ వచనం. లేవీయులలో యెహోషువ, బానీ, కద్మియేలు, షెబన్య, బున్ని, షరబ్య, బానీ, కనాని అనువారు మెట్ల మీద నిలబడి ఎలుగెత్తి తమ దేవుడైన యెహోవాకు మొరపెట్టిరి. ఏమంటారు? వారు దేవునికి మొరపెట్టిరి. విశ్వాసీ జీవితములో లోక సామెత, సంసారము గుట్టు వ్యాధి రట్టు. నీ కుటుంబములో ఏ బలహీనతలు ఉన్నాయో వింటారు కదా, అర్థం చేసుకుంటారు కదా అని నిన్ను ప్రేమించే వారికి చెప్పావనుకో, తెల్లారలకల్లా యాడికి అంటించేస్తా. అందుకని క్రైస్తవ కుటుంబములో నీ సమస్యలేవో రహస్యమందున్న నీ తండ్రికి తెలియజేయన్నాడు. ఆయనే అభయమిచ్చాడు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయమునందు ప్రార్థనా విజ్ఞాపనముల చేత మీ విన్నపములు దేవునికి తెలియజేయ. అక్కడే జవాబు, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము, మీ ప్రతి అక్కర తీర్చును. వారు యెహోవాకు మొరపెట్టిరి. నిర్గమకాండం 2:23లో కూడా వారు ఐగుప్తుల యొక్క కఠినమైన దాసత్వమును బట్టి వారి ప్రాణములను విసికింపజేసినప్పుడు, వారిని కష్టపెట్టినప్పుడు, వారితో బహుభారంగా పనులు చేస్తున్నప్పుడు వారు దేవుని నిందించలేదు కానీ వారు యెహోవాకు మొరపెట్టిరి. నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనం ఏమని రాయబడింది చూడండి. పనులలో తాము కష్టపెట్టు వారిని బట్టి వారు యెహోవాకు మొరపెట్టిరి. వారి మొర్ర దేవుని యొద్దకు చేరెను.
దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొని దేవుడు ఇశ్రాయేలీయులను చూసెను. దేవుడు వారి యందు లక్ష్యం తమ నిట్టూర్పులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు. నేటి క్రైస్తవ్యము చిన్న చిన్న వస్తే అలుగుతూ ఉన్నారు, అంటించుకుంటున్నారు. కానీ అలగకూడదు. అదేమని రాయబడింది? తమ పనులలో కష్టపెడుతూ ఉన్న వారు ప్రార్థించుట మానాలి. మనమైతే చిన్న మాటలు వస్తే చాలు అలిగిపోతాం. ప్రార్థన చేయం, బైబిల్ చదవం, సంతోషంగా కూడా ఉండం. కానీ వారు మొర పెడుతూ ఉన్నారు. వారి మొర్ర దేవుని యొద్దకు చేరింది. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. 3:7 దిగి వచ్చిన దేవుడు కనుక వారు మొరపెట్టిరి. విశ్వాసీ జీవితంలో ప్రార్థించుట మానకూడదు. 34వ కీర్తన 6వ వచనములో ఈ దీనుడు మొరపెట్టగా అంటాడు దావీదు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి రక్షించెను. దేవుని సన్నిధిలో ఏమంటున్నాడు? ఈ దీనుడు. దావీదు దీనుడా? దావీదు కత్తి పట్టాడు అంటే సింహపు గుండె ధైర్యము కలిగిన వాడు కూడా దిగులొందుతాడు. తాగిన మైకములో తిట్టాడు అక్కడు. ఎవరు? ప్రతి పనికి మాలోనికి నేనెందుకు ఇస్తాను ఆహారం అన్నాడు. మత్తు తగ్గాక చెప్పింది రాత్రి ఏం జరిగిందో తెలుసా అని. అంతే, వాని గుండె అట్లే కురువిందములు. అయ్యో అక్క, 2వ సినిమాకి పోయి వచ్చాడు అక్క, మంచినీళ్ళు దే అన్నాడు అక్క, తెచ్చే లోపల అన్నాడు అక్క. పోతా పోతా ఈ ముందు నష్టప్పుడు మొన్ననే 4 లక్షలు తెచ్చాడు అక్క, 2 రూపాయలకు వడ్డీ. యాడబెట్టాడు చెప్పకుండా పోయాడు కదక్క. సచ్చినేది గుర్తు కాదంట, వాడు అప్పు తెచ్చినేది ముఖ్యమంట వాడి భార్యకు. చెప్పకుండా పోయాడక్క పాపిస్తాడు. కానీ దేవుని సన్నిధిలో దావీదేమంటున్నాడంటే ఈ దీనుడు నాశనానికి ముందు గర్వము నడుచును, ఎవని గర్వము వానిని తగ్గించును, గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడని ప్రపంచరాజు అన్నాడు. ఎవరు? నెబుకద్నెజర్. గత రాత్రి మనం ధ్యానం చేశాం కదా. దేవుని సన్నిధిలో మన గొప్పతనం ఎప్పుడు కనపడకూడదు. మన పలుకులో కానీ, మన నడవడిలో కానీ, మన జీవన విధానములో కానీ యేసు ప్రభుని హెచ్చించాలి. ఎవరిని హెచ్చించాలి? బాప్తీసం ఇచ్చి యోహాన్ అన్నాడు కదా, నేను తగ్గవలెను ఆయన హెచ్చవలెను. కానీ నేటి క్రైస్తవం ఏముంటుంది? ప్రభువా నీ గొప్పతనం అంతా పరలోకములోనే, ఇది భూలోకం, నరలోకం.
నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా చేయాలంటే నేను ముందు ఉండాలి. నన్ను ముందు పెట్టు, నా వెనక నువ్వు ఉండు అంటున్నా. విశ్వాస జీవితంలో దేవుడు ముందుండాలి. మనం ఎప్పుడూ కనపడకూడదు, యేసు ప్రభు కనబడాలి. మన పలుకులో, మన జీవన విధానములో, మనం ఉన్న స్థలములో ప్రభు కనపరచబడాలి. ఈ దీనుడు మొరపెట్టగా లేవీయులు వారు ప్రార్థించుటలో ఉన్నారు. విశ్వాసీ జీవితంలో కూడా ప్రతి విషయములో ప్రార్థించుటలో ఉండాలి. 107వ కీర్తన 6వ వచనం. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలన్నిటిలో నుండి వారిని విడిపించెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. అలాగే 13వ వచనంలో కూడా కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి విడిపించెను. చూడండి, 107వ కీర్తనలో అనేక మాటలు మనకు దొరుకుతాయి. మరొక మాట చూడండి, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలన్నిటిలో నుండి తప్పించెను. 28వ వచనం, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలన్నిటిలో నుండి విడిపించెను. ముప్పై 37వ వచనం లేదా 38వ వచనం, ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతాన వృద్ధి చెంది, ఆయన వారి పశువులను తగ్గిపోనీయలేదు. వారు బాధ వలనను, ఇబ్బంది వలనను, దుఃఖము వలనను తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించి త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడజేయువాడు. అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తువాడు. వాని వంశమును మందవలే. ఎందుకు? వారు ప్రతి విషయములో ప్రభు మీద ఆధారపడ్డారు. ఒక కీర్తనలో ఒక వచనం పలుమార్లు కనపడుతూ ఉందంటే దానిని మనం కేంద్రీకరించి దృష్టి పెట్టాలి. ఎందుకంటే వాక్యము మనతో మాట్లాడుతుంది, వాక్యము మనలను హెచ్చరిస్తుంది, వాక్యము మనల్ని సరిదిద్దుతుంది, వాక్యము మనకు ధైర్యం ఇస్తుంది. 107వ కీర్తనలో వారి శ్రమకు తాళలేక వారు కష్టకాలమందు దేవుని నిందించలేదు, కానీ వారు మొరపెట్టుట నేర్చుకున్నారు. నీకేమైంది అంటారు దేవుని వాక్యం. ఎందుకు కన్నీరు విడుస్తావు? ఎందుకు ప్రతిదాన్ని కలుగుతావు? ఇదిగో భక్తులు చూడు, వారు అలగలేదు కానీ ప్రార్థించారు. ఆయన అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వాని వంశమును మందవలే ఏం చేశాడంట? మనకన్నీ ఉత్త ఆశీర్వాదాలే కావాల.
శ్రమ కానీ, బాధ కానీ, నింద కానీ ఏమక్కర్లేదు. ఎలా వస్తాయి ఆశీర్వాదాలు? ఆయన కొరకు లేవీయులు వారి ఆధ్యాత్మిక జీవితంలో 3వ మాట వారు పాటలలో ఉన్నారు. నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం 27వ వచనం. 12వ అధ్యాయము 27 యెరూషలేము ప్రాకారము ప్రతిష్ఠించు కాలములో వారు ఆ ప్రతిష్ఠ ఆచారమును స్తోత్ర గీతములతోనూ పాటలతోనూ స్వరమండల సితార చేయు తాళములతోనూ సంతోషముగా జరిగించినట్లు లేవీయులు తమ సకలమైన స్థలములలో ఉండి యెరూషలేమునకు రప్పించుటకు వారు పూనుకొనిది. పాటలు పాడుటకు. బైబిల్ ఏం చెప్తుంది? యాకోబు పత్రికలో మనకు బైబిల్ బాగా తెలుసు కదా. ఏం చెప్తుంది బైబిల్? సీనియర్, మోస్ట్ సీనియర్ తార మరియమ్మ చెప్తారు. ఏం చెప్తుంది బైబిల్? యాకోబు పత్రికలో 3 పదాలు ఉన్నాయి మనకు. మీలో ఎవరికైనా శ్రమ ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. మీలో ఎవరైనా రోగి అయి ఉన్నాడా? ప్రార్థన చేయాలి. మీలో ఎవరైనా శ్రమలో ఉన్నారా? ఏం చేయాలి? పాటలు పాడాలి అంట. చూడు యాకోబు పత్రికలు మనం మర్చిపోతున్నాం, ఫోన్లలో పడిపోయి. శ్రమ సంభవించిన ప్రార్థన చేయవలెను, కలిగిన సంతోషముతో పాటలు పాడాలి దేవుని సన్నిధిలో. కీర్తనకారుడు అంటాడు కదా 40 కీర్తనలో, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతము దేవుడు నా నోట ఉంచెను. పాటలు పాడాలి. ప్రభుని గురించి ఆది సంఘం పేతురు గంధం కృపా సుందరి చెప్తుంది, నన్ను అడుగు నేను చెప్తా అంటుంది. పేతురు చెరసాల్లో ఉంచబడెను, అతని కొరకు ప్రార్థన చేశాను. పౌలు శీల ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు తనివి తీరా చాలా దెబ్బలు కొట్టారు. ఎక్కడ తప్పించుకొని పోతారని బొండ వేసి బిగించారు. మధ్యరాత్రి జరిగినదేమనగా వారు ప్రార్థించుచు పాటలు పాడుచూ ఉండగా దేవుడు ఒక గొప్ప అద్భుతమును జరిగించారు. వారు కూడి ఉన్న చోటు కంపించెను, మహాభూకంపము కలిగెను, అందరి బంధకములు ఊడెను. ఖైదీలు ఎక్కడ తప్పించుకొని పోతారో అని జైలర్ అధికారి ఆత్మహత్య చేసుకుని పోతుంటే, నువ్వేం చేసుకోవాకి ఇక్కడంతా నేను. ఆ అద్భుతమును కళ్ళారా చూసినవాడు, ఎవరినైతే ఖైదీగా ఆలోచించి తనివి తీర కొట్టాడో వాడే ఆయన గాయాలను కట్టాడు. అయ్యలారా, రక్షణ పొందుటకు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును తన ఇంటికి ఆహ్వానించుకున్నాడు.
వారి గాయములను కడిగాడు, వారితో దేవుని వాక్యంలో సంతోషించాడు. ప్రభునందు ఇంకా పాటలు పాడాలి. పాటలు పాడితే ఒక ఆదరణ, ఒక ధైర్యము నీ ఆధ్యాత్మిక జీవితంలో. 119వ కీర్తన 54వ వచనములో యాత్రికుడైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలే. చూశాను నా యాత్రా జీవితంలో ఈరోజు ఉదయాన్నే ఏం చేశానంటే, రాత్రి ప్రార్థన చేసేటప్పుడు దొరస్వామి వచ్చి మా అబ్బాయి డిగ్రీ పరీక్షలు రాస్తున్నాడు అనేసి అట్లా ప్రార్థన చేసేళ్ళకెళ్ళి ప్రకటన చేసేది మర్చిపోయింది. సరే సంఘానికి ఒక టెస్ట్ పెడదామని ఎవ్వరికి ఫోన్ చేయకుండా ఈరోజు ఉపవాస ప్రార్థన ఉంటుందని దాంట్లో పెట్టేసింది. 5 గ్రూపుల్లో ఉంది. ఇలాంటివి చూడరు వాళ్ళు. ఏవి చూస్తుంటారో కలుగుతుంది. అబ్బా చూసుకోలేదే. ఈరోజు ఒక్కరికి కూడా ఫోన్ చేయలేను. చూస్తాము ప్రభు పట్ల ఎంత మటుకు ఆసక్తి తట్టుకోవాలి. మనం నిర్ణయించుకున్నాం కదా, నిర్ణయించుకొని కూడా ఇప్పుడు అప్పుడు కాదు కదా, దాదాపు ఒక 5-6 నెలలన్నా అవుతుంది. నెలలో మొదటి గురువారము అది మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలి. పూర్ణంగా చేయలేదే. అయినా ఉన్నాడో లేడో పాడోడు కనపడడం లే. ఇన్ని లెక్కలు వేస్తున్నావంటే ఆయన ఇన్ని లెక్కలు వేసాడు అనుకో, భూమి మీద మనం ఉండగలమా? ఎప్పుడో బట్టి అయిపోతుంది. నీ నరాలలో బుధవారం బైబిల్ పఠనము, శనివారం విజ్ఞాపన కూడిక, ఆదివారం ఆరాధన, నెలలో మొదటి గురువారం ఉపవాస ప్రార్థన అనేది నీ నరాలలో ఉండిపోవాలి. నీ ఆధ్యాత్మిక జీవితంలో వారు పాటల్లో ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారు దేవుని గ్రంథము చదువుటలో ముందున్నారు. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం. ఉండమ్మా 8-10 చదవండి. సారీ 8-7. అటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి దానికి అర్థము వారు దేవుని గ్రంథములో, లేవీయులు దేవుని గ్రంథం పఠించుటలో, ధ్యానించుటలో, వినువారికి స్పష్టముగా, కచడా కచడా కాదు. బైబిల్ ఏం చెప్తుంది? ప్రపంచములో మొట్టమొదట అచ్చువేయబడిన గ్రంథం బైబిల్ గ్రంథము. భారతదేశంలో కూడా మొట్టమొదట అచ్చువేయబడిన గ్రంథం బైబిల్ గ్రంథం. ఇంగ్లాండు దేశానికి సూర్యుడు అస్తమించని రాజ్యము అని బిరుదు. ఒకసారి విక్టోరియా రాణి మన దేశానికి వచ్చినప్పుడు, అమ్మ మీ దేశానికి సూర్యుడు అస్తమించని రాజ్యం అని బిరుదు కదా
అది ఎలా వచ్చింది అని ఒక విలేకరు ప్రశ్న వేస్తే రాణిగారు అన్నారు, మా దేశము ఔన్నత్యములో రావడానికి మా జ్ఞానము కాదు, మా బలము కాదు, ఈ గ్రంథం అని సాక్ష్యం ఇచ్చి బైబిల్ గ్రంథాన్ని ఆ విలేకరికి బహుమానంగా ఇచ్చింది. ఒక భక్తుడు అన్నాడు, బైబిల్ నువ్వయి అది నిన్ను మోస్తుంది. కనుక యవ్వన పిల్లలు సమయం దొరికిన కొలది దేవుని గ్రంథము పఠించుటలో, ధ్యానించుటలో, పరిశీలించుటలో, దేవుని వాక్యాన్ని అధ్యాయాలు నీ హృదయంలో భద్రం చేసుకోక కాలము వస్తుంది. ఆకలి లేని కరువు కాలము కాదు, వాక్యము దొరకని కరువు కాలం వస్తుంది. అది రాకమునిపై నీ హృదయంలో దేవుని వాక్యాన్ని భద్రం చేసుకుంటే నువ్వెక్కడున్నా ప్రభు కొరకు సాక్షిగా నిలబడతావు. 119 కీర్తన 9వ వచనములో యవనులు దేని చేత తమ నడతను నీవిచ్చిన వాక్యమును బట్టియే కదా. నీ ఎదుట పాపము చేయకుండానట్లు దేవా నా హృదయములో నీ వాక్యమును భద్రం చేసుకుని ఉన్నాను. దేవుని వాక్యము నీ హృదయములో ఉంటే పాపము నిన్ను ఏలనీయదు. గుర్తుపెట్టు. లోకము నిన్ను ఏలనీయదు. దేవుని వాక్యము నీ హృదయములో ఉండాలి. యువనాయకుడైన యెహోషువతో ఏమన్నాడు? ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు దివారాత్రము ధ్యానించిన ఎడల నీ మార్గములను వర్ధిల్ల చేసుకొని నువ్వు చక్కగా, ఎందుకు ఆయన ఆలోచనకర్త. ఈ భ్రష్టమైన సమాజములో, ఈ చెడు సమాజములో, పాడైన ఈ సమాజములో, దేవుని తీర్పునకు గురైన ఈ సమాజములో నువ్వు ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా ఉండాలో ఆలోచనకర్త అయిన దేవుడు నీకు ఆలోచన చెప్తాడంట. 32వ కీర్తన 6వ వచనములో నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన త్రోవను నేను నీకు. పై వచనములు ఏమంటాడంటే, బుద్ధి జ్ఞానము లేని కంచర గాడిద వలనను పశువుల్లాగా ఉండాకు అంటుంది బైబిల్లో. చదవండి 32వ కీర్తన 6వ వచనం పై భాగం 5వ వచనం. పై వచనములో లేదా కింద కానీ బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకుడి. దినాలలో మానవుడు పశువుల్లాగా అనేకమైన ఘోర చోర కార్యములు చేస్తుంది. కనుక బైబిల్ చెప్తుంది, మీరు పశువుల్లాగా ఉండొద్దు, మీరు నావారు, లోకంలో నుండి నేను ప్రత్యేకించుకున్నాను. కనుక భ్రష్టమైన సమాజంలో నువ్వెలాగ నడుచుకోవాలో నీకు ఆలోచన. కనుక దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థించాలి. నా భవిష్యత్తు ఏమిటి? నా భవిష్యత్తు పట్ల నీ సంకల్పాలు సహాయం దయచి. లేవీయులు దేవుని పనికి నిర్ణయించబడినవారు, దేవుని సేవకు నిర్ణయించబడినవారు. లేవియా కాండం 12వ అధ్యాయం, సంఖ్యాకాండం, నెహెమ్యా గ్రంథం 12:44.
నెహెమ్యా గ్రంథం 12:44. లేవీయులను బట్టి యూదులు నిర్ణయించబడ్డారు. విధి ప్రకారము వారు నియమించబడ్డారు. దేవుడు మనల్ని కూడా జగత్ పునాది వేయబడక మునిపే ఆయన నిర్ణయించుకున్నాడు. 13వ అధ్యాయం 30వ వచనములో విధి ప్రకారము ఇలాగూ ప్రతి యాజకుడును విధి ప్రకారముగా సేవ చేయునట్లు ఆయన మనల్ని నియమించుకున్నాడు. నియమించుకోవడమే కాదు, లేవీయులు పై విచారణకర్తలుగా ఉన్నారంట. 11:16 నెహెమ్యా గ్రంథం. దేవుని మందిర బాహ్య విషయములో పై విచారణ చేయు. సరే, బాహ్య విషయములో మన చుట్టుపక్కల ఏదైనా అపవిత్రమైన నీటి కనపడినప్పుడు వాటిని శుభ్రం చేయాలి మనం. సరే, కనుక లేవీయులు వారు స్తుతించుటలో ఉన్నారు, వారు ప్రార్థనలో ఉన్నారు, వారు పాటల్లో ఉన్నారు, వారు దేవుని గ్రంథం ధ్యానించుటలో ఉన్నారు, వారు ప్రభు పనికి నియమించబడ్డారు. విధి ప్రకారము చేయువారు పై విచారణకర్తలు లేవీయులు. సహోదరులారా, మనం ప్రార్థన చేసుకుందాం. మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియజేయండి. సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది. అమ్మా, టెట్టు రాస్తున్నావా నువ్వు? ఏం లేదా? నా అప్లికేషన్ వేయాలా? అదే, ఎందుకంటే టెట్టు వేసారని విన్నాను, అందుకు అడుగుతండి. మరి మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏమైనా ఉంటే తెలియజేయండి. సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉంది. బీసీ ఇస్సాకు భావమర్ది వచ్చే శనివారము ముద్దనూరులో వివాహం జరుగుతుంది. చక్కగా జరుగునట్లుగా మరి ప్రార్థన చేయండి. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఈ సంవత్సరంలో 10 నెలలు మీరు కాపాడి 11వ నెల బహుమానంగా ఇచ్చి ఈ విధంగా శనివారమున గురువారమున ప్రార్థించుటకు సహాయం చేశారు. మీకు స్తోత్రములు. ఈ నూతన మాసంలో నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించినట్లుగా మీ కృపను దయచేయండి. వాక్యము నీరు కట్టి ఫలింపచేయండి. నైనా టెట్టు కొరకై సిద్ధపడుతూ ఉన్నారు. అలాగే బిషప్ కుమార్తె కూడా అప్లికేషన్ వేస్తూ ఉంది. గంధం నిర్మల కూడా సిద్ధపడుతూ ఉంది. అలాగే అనేకమైన పిల్లలు కూడా సిద్ధపడుతూ ఉన్నారు. నైనా అద్భుతమైన సహాయం దయచేయండి. మరి యవన పిల్లలను మీరు దీవించండి. నైనా పిల్లల యొక్క జీవితాలలో మీరు కార్యం జరిగించండి. ఉన్నతమైన చదువులు చదివారు, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్నాడు, దీవించండి. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో, మరికొందరు విభిన్న రీతిగా ప్రయాసపడుతున్నారు. ప్రతి విధమైన అవసరాలు మీరు తీర్చండి. ఇంటి పనులు జరుగుతూ ఉన్నాయి. నైనా చక్కగా చేయుటకు సహాయం దయచేయండి.
అలాగే ఇస్సాకు కూడా నూతనంగా ఇంటి పని ప్రారంభించారు. ప్రతి అక్కరు కూడా మెడు తీర్చారు. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. వారి కుటుంబాలు ఉంటున్న ప్రతి విధమైన అవసరాలు కూడా తీర్చండి. కొందరు రాలేకపోయారు, మరొక తరుణము దయచేయండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు మీ కృపను దయచేయండి. పురుషుల బాత్రూమ్ విషయంలో, పైన రేకుల షెడ్డు విషయంలో, ముందర స్థల విషయంలో కూడా అద్భుతమైన సహాయం దయచేయండి. సండే స్కూల్ బృందాన్ని దీవించండి. మేడం కుటుంబాన్ని దీవించండి. అనేకులు రాలేకపోయారు, మరొక తరుణం దయచేయండి. కట్టుపల్లి యోహాన్ అంకుల్ రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానమును మీరు దీవించమని అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శ్రీరామూర్తి గారు కుమార్తెలు, కుమారుని దీవించండి. ఆయనకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. సుభాష్కు కంటి చూపును దయచేయండి. ఎన్ఎం జోసఫ్ గారికి స్టంట్ వేయబడింది, దీవించండి. నిన్న సుదర్శనం భార్యకు ఆపరేషన్ జరిగింది, గాయాలని మీరు ముట్టి స్వస్థపరచండి. రాత్రి మీరు మహిమ పొందండి. మా యాడికి మండలం, మా తాడపతి నియోజకవర్గం, మా తెలుగు రాష్ట్రాలు, మా అనంతపురం జిల్లా, దేశాన్ని, ప్రపంచాన్ని దీవించండి. దివ్య బెంగళూరులో ఉంది, జెస్సీ హైదరాబాద్లో ఉంది, దీవించండి. అలాగే కిషోర్ జీవితంలో కూడా మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. నేనా దొరైస్వామి ఆసుపత్రికి వెళ్ళాలి, సహాయం దయచేయండి. అలాగే పంట పనులు జరుగుతూ ఉన్నాయి, ప్రతి పంట మంచి ధరకు అమ్మబడినట్లుగా మీ కృపను దయచేయండి. గుంటూరు, నంద్యాల, కర్నూలు, యాడికి, కొండూరు, కోనచెరువు, చాపరాళ్ళ సంఘాలను బలపరచండి. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు ఆయన భార్య పిల్లలు, పాలు గారు ఆయన భార్య పిల్లలు దీవించండి. రాత్రి మీరు మహిమ పొందమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.